పెద్ద శంకరంపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సర్పంచ్కు కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వడం లేదని పెద్ద శంకరంపేట సర్పంచ్ జంగం రేణుకా శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నాడు సర్పంచ్ ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్కు తెలియకుండానే ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు, హౌస్ నెంబర్లు కేటాయిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో నిర్మించిన 21 షట్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నంబర్లు కేటాయించారని సర్పంచ్ పేర్కొన్నారు. అంతేకాకుండా షట్టర్ల వెనుక భాగంలో ఖాళీ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేకపోయినా ఇంటి నంబర్లు కేటాయించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. షట్టర్లకు ఇంటి నంబర్ల కేటాయింపులో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. తనను ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తానంటూ కార్యదర్శి హెచ్చరిస్తున్నారని కూడా సర్పంచ్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శిగా రాజు ఛార్జ్ తీసుకున్న 2 నెలల కాలంలో పంచాయతీ పరిధిలో అనుమతులు, ఇంటి నంబర్ల కేటాయింపులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సర్పంచ్ కోరారు. కార్యదర్శి తీరుపై సర్పంచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన తమకు వద్దని స్పష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శి రాజు ఆయన అవినీతిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఏం జరుగుతుందంటే కొత్త ఈవో వచ్చిండు, 2 నెలల నుంచి సర్పంచ్కి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అన్ని పర్మిషన్లు ఇచ్చేస్తుండు. గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా తిడుతున్నాడు. దాదిగారి వాళ్ళవి 2010లో ఉన్నాయి. 10లో ఉన్న నుంచి ఏ పంచాయతీ పర్మిషనే లేదు, అసలు రెన్యువల్ చేయించుకోలేరు. దాదిగారి వాళ్ళ దాదిగారి రాధాకృష్ణ షట్టర్స్ 21 ఇల్లు పర్మిషన్ తీసుకొని షట్టర్స్ 21 కట్టింది. దానికి 22కు ప్లేస్ కూడా, అది ఖాళీ ప్లేస్ కూడా పర్మిషన్ ఇచ్చేసింది, ఇంటి నంబర్ కూడా ఇచ్చేసింది. ఖాళీ ప్లేస్ ఇంకా వెనకాల ప్లేస్ ఉంది, ఇంకా కొంచెం ఖాళీ ప్లేస్, అది కూడా 300 గజాలు ఉంది. 300 ఎకరా. డిటిసి పర్మిషన్ లేకుండా అది కూడా పర్మిషన్ ఇచ్చేసింది. కొత్త ఈవో 2 నెలల నుంచి. అడిగిన ఏవి చెప్పాడు, ఒక నమస్తే కూడా పెట్టాడు. ఆయన ఏం మాట్లాడాడు, రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తలేడు. ఊళ్ళో కూడా ఏవి తిరగడు, ఏం లేదు, ఒక రూమ్ లో కూర్చుంటాడు అంతే. ఒక నమస్తే కూడా పెట్టాడు, సర్పంచ్ అని కూడా విలువ ఇయ్యాడు ఆయన. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎంపీడీఓ కూడా ఇచ్చినాం, సెక్రటరీ కూడా ఇచ్చినాం. ఇక్కడ మేము ఆల్రెడీ వాళ్ళు మా దగ్గరికి దాదిగారు రాధాకృష్ణ వాళ్ళు వచ్చారు. దాదిగారు రాధాకృష్ణ తమ్ముడు సంతోష్ వచ్చిండు, కొత్త శ్రీని వచ్చిండు, మధు పటేల్ వచ్చారు. మాకు అడిగితే నేను ఈవో గారికి చెప్పిన ఏంటంటే అది ఏందో లీగల్ గా చూడండి, లీగల్ గా వాళ్ళు పర్మిషన్ తీసుకోలేరు. ఆ పర్మిషన్ ఏది ఉందో గ్రామ పంచాయతీ ఆదాయం రావాలి. ఆదాయం ఏదో వస్తుందో డిపిఓ, ఆల్రెడీ డిపిఓ కూడా విషయం చెప్పిన, సార్ ఇట్లా ఉన్నాయి 21 కన్స్ట్రక్షన్స్ మాకు తెలియకుండా కట్టిర్రు సార్, మరి వీటిని ఎట్లా సార్ అంటే దాని ఏముందో లీగల్గా ఏముందో చూద్దాం మరి అని సార్ కూడా డిపిఓ గారు కూడా చెప్పిండు. డిపిఓ సార్ చెప్పి ఆల్రెడీ 3 నెలల కింద చెప్పినాం, ఈ సెక్రటరీ రాకముందు చెప్పినాం, మళ్ళీ సెక్రటరీ వచ్చినా కూడా చెప్పిన